వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. సూర్యాపేట జిల్లా మునగాల మండలం మునగాలకు చెందిన దళిత వ్యక్తిపై అర్ధరాత్రి ఎస్ఐ సంజీవరెడ్డి అమానుష దాడి. ఎస్ఐ సంజీవరెడ్డిపై కేసు పెట్టేందుకు డీఎస్పీ ఆఫీస్కు వచ్చిన దళిత సంఘాల నాయకులు కర్లా రాజేష్ ఘటన మరొక ముందే మరో రెడ్డి ఎస్ఐ దళితులపై దాడి చేయటం ఎంతవరకు న్యాయమంటూ దళిత సంఘం నేతలు ఆందోళన. ఎస్ఐ సంజీవరెడ్డి ఈ మధ్యకాలంలోనే మునగాలకు ట్రాన్స్ఫర్లో వచ్చాడు. రావటంతోనే ఇద్దరు కానిస్టేబుళ్లు దళితుడిపై ఆరోపణలు చేయడంతో అర్ధరాత్రి సమయంలో వాడిని పిలిచి ఎదురు మాట్లాడితే ఇష్టం వచ్చినట్లుగా కొడుతూనే దుర్భాషలాడుతూ నీవు ఇంత ఇల్లు ఎలా కట్టావురా మాదిగ నా కొడక అంటూ తిడుతూ ఇష్టం వచ్చినట్లుగా కొట్టాడని ఈరోజు డీఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వగా డీఎస్పీ కూడా సంజీవరెడ్డికి మద్దతుగా మాట్లాడుతున్నాడని, నేనేమన్నా టెర్రరిస్ట్నా, నక్సలైట్నా, దేశద్రోహినా, స్మగ్లర్నా, అర్ధరాత్రి వచ్చి పడుకున్న సమయంలో కొట్టడం భరించలేని అవమానం జరిగిందని, ఈ మునగాల ఎస్ఐ సంజీవరెడ్డి వలన మాకు ప్రాణహాని ఉన్నదని మీడియా ముందు తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. బాధగా ఇక ఏం రెండోది ఏం లేదు సార్. అడిగిన మాటలకు సమాధానం లేదు. నా కొడుకు ఇంతలా వీళ్ళు కట్టిన ఎక్కడ రండి మాది కూడా ఏం తెలియదు మాది నా కొడుకుని కొని ఇంతలా వీళ్ళు ఆడ తెచ్చి కట్టినవారు నా కొడక అని ఏం సార్ ఎందుకు కొడుతున్నారు అంటే కూడా ఇంకా ఎక్కువ ఇక దెబ్బలే కానీ రెండోది ఏం లేదు సార్. అక్కడ అనవసరంగా అన్యాయంగా ఉత్తగానే అనవసరంగా 12 టైంకి వచ్చి మరి 10 మంది కూడా అక్కడ ఎవరిని ఏం కొట్టలేదు. మళ్ళీ నా కొడుకుని ఒక్కనే కొట్టింది సార్. అక్కడ అంతకుముందు మీ కొడుకు ఏమన్నా నా కొడుకు ఏం లేదు సార్. కేసులు లేవు పంచాయతీలో కొడుకు అక్కడ ఉన్న వాళ్ళకే ఆదరించుకుంటాడు. ఎవరి కేసు జరిగినా గుర్తుపోయి అన్నిటికీ ఆదుకుంటాడు సార్ నా కొడుకు. యాక్సిడెంట్లైనా రోసిడెంట్లైనా కింద పడ్డా మంచి చెడు ఉన్నా కూడా పోయి ఆదరించుకుంటాడు నా కొడుకు. అట్లా కానీ ఏమన్నా అట్లాంటివి లేవు నా కొడుకు. పచ్చళ్ళు గిచ్చలు కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు పగలు పంచాదులు కేసులు ఏమన్నా లేవు సార్ నా కొడుకు. మీ కొడుకు ఎస్ఐకి మీ కొడుకు ఏమైనా గొడవలు లేదు సార్, అస్సలు లేదు, ఏమన్నా లేవు. ఆయన మొన్న వచ్చిందంట. మాకు గొడవలు అంటే లేవు అసలే. పాత వాళ్ళకి లేవు, కొత్త వాళ్ళకి లేవు. అసలు గొడవలు ఏలాంటిది లేదు అసలు. లేదు సార్, ఉంటే అవతేం చెప్తాను లేదు సార్. వచ్చిండు ఎస్ఐ గారు వచ్చి డోర్ కట్టి లేపి గోపి అని లేపారు. 4 కానిస్టేబుల్ ఒక ఎస్ఐ వచ్చి లేపేసరికి లేచి మా ఆయన లేచి బయటకు వెళ్ళేసరికి కర్ర తీసుకొని కొట్టబోయేసరికి ఏం సార్ నన్ను కొడుతుందంటే చెయ్యి లేపి కొడుతుంది సార్ అని చెయ్యి లేపిండు. చెయ్యి లేపగానే చెయ్యి పెడుతున్నావు ఏంద్రా అలా చూడక అని చెప్పి చెయ్యి నువ్వు తీరా అని అన్నాడు. అనేసరికి నువ్వు షాప్ కాడికి పోరా, తాళం తీసుకొని షాప్ కాడికి పోరంటే మా ఇల్లు రోడ్డు ఇవతల ఉంది, రోడ్డు అవతల మా షాప్ దగ్గర తీసుకుపోయిండు. షాప్ దగ్గర తీసుకుపోయి ఆయన ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే మా బాబు చిన్న బాబు ఆయన ఏడుస్తుండు. నేను మా పిల్లలు కలిసి ఇద్దరు కలిసి ఏడుచుకుంటూ కూర్చుంటుంది సార్. ఏడుచుకుంటూ కూర్చుంటే మా బాబు బాగా తెల్లవారులు బాగా ఏడుచుకుంటూ నీళ్ళు కొట్టిందా అని మనం ఏమన్నా నేను ఏడుస్తుంది మా బాబు. మేము అట్లా కూర్చొని తెల్లవారులు అట్లా కూర్చున్నాం సార్. నైట్ హాస్పిటల్ మా ఆయన హార్ట్ అటాక్ వచ్చినట్టు చేసిండు. హాస్పిటల్ తీసుకొచ్చి 3 ఇంటికి పోయేసరికి మళ్ళీ పోతున్నట్టు కానిస్టేబుల్ ఒక ఆయన వచ్చి మీ ఆయన ఎడిపోయినామా ఏంటి 6 గంటలకు పంపిస్తున్నాను 2కి పంపించలేదమ్మా అని కానిస్టేబుల్ వచ్చి 2 కానిస్టేబుల్ వచ్చి అడిగారు. లేదు సార్ మా ఆయన ఊళ్ళో పోయింది సార్ అని నేనున్న తర్వాతకి ఇక ఆయన వెళ్ళిపోయినాక మేము ఇక్కడికి వచ్చినాం సార్. డిఎస్పీ ఆఫీస్కి వచ్చినాం. మేము న్యాయం కోసం వచ్చినాం సార్. మాకు కూడా ప్రాణహాని ఉంది, మాకు భయం అవుతుంది సార్. మేము రోడ్డు మీద ఉండాలంటే మేము బతుకులేము సార్. మాకు ప్రాణహాని ఉందని మాకు అందరినీ కోరుకుంటున్నాం సార్. నేను ముద్దుచేరు దగ్గర నివాసం ఉంటున్నాను. రాత్రి సమయంలో నైట్ 12 గంటలకు ఎస్ఐ గారు వచ్చింది. ఆయన సివిల్ డ్రెస్సులు వచ్చింది. ఆయన ఎవరో నాకు తెలియదు. వచ్చి పడుకుని భార్యాభర్తలు పడుకుంటే వచ్చి లేపి బయటకు తీసుకొచ్చి కొట్టింది. ఎందుకు కొడుతున్నారు సార్ అని అడిగితే లంజోడక నీకు ఎందుకు చెప్పాలరా, నువ్వేంద్ర అసలు నీ సంగతి ఏంద్రా, ఇంతలా వీళ్ళు ఎట్లా వేసినవరా, అసలు నీ సంగతి ఏంద్ర అంటే అసలు సార్ ఎవరు సార్ మీరు ఏంటి సార్ అంటే నేను మునగాలేసాను లంజోడక డబ్బలు బారా అని బయటకు తీసుకొచ్చి షాప్ కాడికి తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టి అసలు కర్ర తీసుకొని ఆయన ఇష్టం ఉంటాడు కొడుతున్నాను. ఎందుకు కొడుతున్నారు సార్ అని అడిగినా నువ్వు అడిగితే కొడుతుంది. మళ్ళీ అసలు మాట్లాడితే దెబ్బలే. లంజోడక నువ్వు వెనక్కి తిరిగి నువ్వు కొట్టాలి. ఇంతలా వీళ్ళు ఎట్లా పెట్టినవరా, నువ్వు ఏం చేసి పెట్టినవరా, 2 సంవత్సరాలు అనుకుంటున్నావరా నువ్వు, మీరేంటి వాళ్ళు అంటే మాదిగల కుదరపోవాలంటే లంజోడక అని ఆయన ఇష్టం వచ్చాడు కొట్టి పొద్దున్నే 6 గంటలకు నువ్వు స్టేషన్ కాడికి రాకపోతే నా కొరకు నీ మీద కేసు చేపిస్తా, నీ సంగతి చూస్తా అని చెప్పేసి బెదిరించిపోయాడు. ఎస్ఐ గారి గురించి నాకు ప్రాణాన్ని పోలీసు వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తూ అసలు ఎందుకు బెదిరిస్తుందో ఎందుకు కొట్టిండో ఇప్పటివరకు తెలియదు. ఎస్ఐ గారు నైట్ 12 గంటలకు నన్ను బయటకు తీసుకొచ్చి ఎందుకు కొట్టిందో కూడా తెలియదు. మీరు వర్క్ ఏం చేస్తారు? నేను వ్యవసాయం చేస్తా, నాకు గాలి మిషన్ ఉంది.
పంచర్లు వేస్తుంటా ఇక్కడ రోడ్డు కాడ ఉండి డిగ్రీ పెట్రోల్ అనుకుంటాను కనుక్కొచ్చుకోండి. అసలు ఏ గొడవలు లేదు. నేను అక్కడికి వచ్చి 16 సంవత్సరాల పేరు మీద నన్ను ఇంత మటుకు ఏ ఎస్ఐ గారు కానీ ఏ కానిస్టేబుల్ కానీ ఎవరు నన్ను ఏమనలేదు. ఇప్పుడు వచ్చిన ఈ ఎస్ఐ గారు, మున్నీరు అనే కానిస్టేబుల్, సురేంద్ర అనే కానిస్టేబుల్, వీళ్ళిద్దరు సార్ వీళ్ళకి పొగరు ఎక్కువ ఉంది, వీళ్ళు మనం చెప్తే వినడు మాట్లాడని చెప్పేసి ఎస్ఐ గారికి చెప్పి నన్ను కొట్టించి వీళ్ళిద్దరు. ఇప్పుడు మీరు ఎందుకు ఈ డిఎస్పీ గారి దగ్గరికి కేసు పెట్టడానికి వచ్చిన ఎస్ఐ గారి మీద, మునగాల ఎస్ఐ గారి మీద, సంజీవరెడ్డి మీద కేసు పెట్టడానికి వచ్చిన. నాకు న్యాయం కావాలి. ఇప్పుడు దళితులు చేయడానికి వచ్చింది. అదే రెడ్డిలో కమ్మలు అయితే కొట్టపోవు. నేను ఓన్లీ దళితులు, నేను ఏం చేయలేను నన్ను ఉద్యోగం కూడా కొట్టింది. డిఎస్పీ గారు ఏమన్నారు? డిఎస్పీ గారు నాకు సానుకూలంగా మాట్లాడలేదు, ఎస్ఐకే అనుకూలంగా మాట్లాడుతుంది. నువ్వేమని దానికి ఎందుకు కొర్రాడు ఆయన అని అంటుంది, కానీ మరి నేను ఎందుకు కొట్టిందని అనేది మాట్లాడారు. డిఎస్పీ గారు డిపార్ట్మెంట్కే సపోర్ట్ మాట్లాడుతుంది, వాళ్ళు సపోర్ట్ చేసుకుంటుంది, నాకు సపోర్ట్ మాట్లాడలేదు. న్యాయం చేస్తాను కూడా అనట్లేదు. నాకు న్యాయం కావాలి. చట్టపరంగా ఎస్ఐ గారి మీద చర్యలు తీసుకోవాలి, నాకు తగిన న్యాయం చేయాలి. పోలీసు వాళ్ళతో న్యాయం జరగదని మీడియా మిత్రులు నాకు న్యాయం చేస్తారని మిమ్మల్ని సహకరించడం జరుగుతుంది. దయచేసి మీరు నాకు సహకరించండి, నాకు న్యాయం చేయండి, దళితులను కాపాడండి. మీకు పేరున వందనాలు చేసుకుంటున్నా, నమస్తే పెడుతున్నా. దయచేసి ఎస్ఐ గారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. నా లెక్క ఇంకో దళితుడు బలి కాకుండా నా మధ్యరైతుల టైంలో అహింసనికి తీసుకొచ్చి ఒక ఉగ్రవాదిని, ఒక టెర్రరిస్ట్ని తీసుకొచ్చి కొట్టింది. ఎందుకు కొట్టిందో తెలియదు. నా మీద ఎలాంటి చిన్న కేసు కూడా లేదు. పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడైనా కానీ అనేది ఏం లేదు. రౌడీ షట్టర్ పెట్టుకున్నట్టు, ఉగ్రవాదం పెట్టుకున్నట్టు నైట్ 12 గంటల టైంలో తీసుకొచ్చి బయట నిలబెట్టి నా పిల్లలు, నా పిల్లలు భయప్రాంతాలకు గురైపోయింది. రోడ్డు మీద శత్రువుని కొట్టుకొచ్చింది.